హలో అండి. ఈరోజు ఒక క్వశ్చన్ తీసుకుందాము. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేషెంట్ నాకు మెసేజ్ చేశారు. ఏమని చేశారంటే, బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ చేయొచ్చా? లేకుంటే రెస్ట్ తీసుకోవాలియా? సో, జనరల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ తర్వాత ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ మనం చేయాల్సొస్తుంది. సర్జరీ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ ఆంకో ఫిజియోథెరపిస్ట్ మీకు ఎక్సర్సైజెస్ చెప్తాడు. రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయాలి. బేసిక్‌గా మేము ఫాలో అయ్యేది ఏంటంటే ఫిట్ టెక్నిక్, FITT. ఫ్రీక్వెన్సీ 2 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి. మేము ఫాలో అయ్యే ప్రోటోకాల్ వచ్చేసి FITT ఫిట్ అంటారు. ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, టైమ్ అండ్ టైప్. సో ఏరోబిక్ ఎక్సర్సైజెస్ దాంతోపాటు రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ కూడా మేము చేపిస్తాం అనమాట. ఏరోబిక్ ఎక్సర్సైజెస్లో మనము ఫ్రీక్వెన్సీ అంటే 3 టైమ్స్ అ డే, ఇంటెన్సిటీ మోడరేట్ ఇంటెన్సిటీ చేస్తాము 50-70% ఆఫ్ ద మ్యాక్సిమం హార్ట్ రేట్. తర్వాత టైం వచ్చేసి 30 మినిట్స్. టైప్ వచ్చేసి వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ ఎక్సర్సైజెస్ అన్ని చేయిస్తాం. రెసిస్టెన్స్లో మనం తీసుకున్నట్టయితే రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ కూడా మనం చేయిస్తాము ఫిట్లో. ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, టైం అండ్ టైప్. ఫ్రీక్వెన్సీ వచ్చేసి 2 డేస్ పర్ వీక్. కొన్నిసార్లు పేషెంట్స్ కొంచెం యాక్టివ్గా ఉన్నట్టయితే 3 టైమ్స్ కూడా ఈ యొక్క రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ చేయిస్తాము. ఇంటెన్సిటీ వచ్చేసి మోడరేట్ 10-15 రెపిటేషన్స్ 1 kg డంబుల్తో, కొన్నిసార్లు మాత్రం 2 kgs డంబుల్తో మనం చేపించడం జరుగుతూ ఉంటుంది. టైం ఇంతసేపు 20 మినిట్స్. వీళ్ళలో అలసట చాలా తొందరగా మనం చూస్తూ ఉంటాం, ఫ్యాటిగ్ అనేది ఉంటుంది కాబట్టి టైం అనేది 15 మినిట్స్ 20 మినిట్స్ లాంటివి చేయిస్తాం. టైప్ వచ్చేసి ఫ్రీ వెయిట్స్తో చేయిస్తాము, కొన్నిసార్లు అప్పర్ బాడీ చేయిస్తాము, కొన్నిసార్లు లోవర్ బాడీ కూడా చేయిస్తాం అనమాట. సో ఎక్సర్సైజెస్ పోస్ట్ ఆపరేటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీలో చాలా ఇంపార్టెంట్. ఫిట్ ప్రోటోకాల్ని ఫాలో అయినట్టయితే చాలా వరకు పేషెంట్ యాక్టివ్గా ఉంటాడు. దాని తర్వాత ఎక్సర్సైజెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్గా చేసుకుని రెగ్యులర్గా వాళ్ళు వాకింగ్ చేసుకున్నట్టయితే దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మేమైతే కస్టమైజ్డ్గా పేషెంట్ వచ్చినప్పుడు ఇండివిజువల్గా పేషెంట్ని అసెస్ చేసి మజిల్ పవర్ ఎలా ఉంది, మజిల్ టోన్ ఎలా ఉంది, స్ట్రెంగ్త్ ఎలా ఉంది, సో అవన్నీ ఎగ్జామిన్ చేసి సైకలాజికల్గా డిప్రెషన్లో ఉన్నారా, పాజిటివ్ మూడ్లో ఉన్నారా, అవన్నీ చెక్ చేసి కస్టమైజ్డ్ టైలర్ ఫిట్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి ఇస్తాము. సో అది పేషెంట్ ఇంట్లోనే ఉండి చేసుకొని ఎవ్రీ 15 డేస్కి ఒక్కసారి ఆ యొక్క ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ని ఫాలో అయ్యి తిరిగి మా దగ్గరికి వచ్చినట్టయితే ఆ యొక్క ఎక్సర్సైజెస్ని చూసి ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టయితే అడ్వాన్స్డ్గా కొంచెం మాడిఫై చేస్తూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ ఏరోబిక్ కానీ ఇంకొంచెం ఎక్కువగా చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.